హే గైస్ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. సో, ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. 2026లో క్లౌడ్ కిచెన్స్ నడుస్తాయా? నడవవా? ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి. సో, అలాగే ఈ క్లౌడ్ కిచెన్‌కి బడ్జెట్ ఎంత? ఎంత కావాలి? అండ్ లైసెన్సెస్ ఏమేమి కావాలి? ఎలా జొమాటో, స్విగ్గీలో ఎలా ఎన్రోల్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాము. అండ్ అసలు ఈ 2026లో కంటే ముందు 2025 అదంతా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఈ క్లౌడ్ కిచెన్స్ అనేవి మనకి 10-15% రేంజ్‌లో బూస్ట్ అవుతున్నాయండి. అంటే ఏంటి ఎవ్రీ ఇయర్ 10-15% రేంజ్‌లో కొత్త కొత్త క్లౌడ్ కిచెన్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ జొమాటో, స్విగ్గీలో అయితే కొన్ని లక్షల్లో ఈ క్లౌడ్ కిచెన్స్ ఎన్రోల్ అవుతున్నాయి. సో, ఏంటంటే ఆహ్, క్లౌడ్ కిచెన్ అనేది మనము 2026లో స్టార్ట్ చేయొచ్చు. దీనికి బడ్జెట్ కూడా అంతేం ఉండదండి. చాలా తక్కువ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైసెన్సెస్ ఏమేమి కావాలి అంటే అది కూడా చాలా తక్కువలో అయిపోద్ది. ఫుడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత మనము ఎన్రోల్ చేసుకోవడమే ఉంటదండి. అండ్ అందరికి కామన్‌గా వచ్చే డౌట్ ఏంటి అంటే 2026లో క్లౌడ్ కిచెన్ నడుస్తదా? నడవదా? ఇంట్లో ఉండి స్టార్ట్ చేసుకోవచ్చా? స్టార్ట్ చేసుకోవద్దా? దీనికి ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఇంకా ఎక్స్‌ట్రా డాక్యుమెంట్స్ ఏమైనా కావాలా? అండ్ ఇంకెవరైనా ఇంటికి ఇన్స్‌పెక్షన్‌కొస్తారా? అండ్ ఇంకా మనము మన బడ్జెట్ ఎంత బేసిక్‌గా. ఓకేనా? సో, ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అంటే మనకు కొంత లక్షల్లో ఖర్చవుద్దండి. కాకపోతే ఈ క్లౌడ్ కిచెన్‌కనేది అంత ఖర్చవ్వదు. ఎందుకు అంటే మనము బేసిక్ స్టార్టింగ్ ఫ్రమ్ 10,000 అండర్ 10,000 10,000 కంటే తక్కువ నుంచి మనం స్టార్ట్ జేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు ఫుడ్ బిజినెస్‌లో ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి. ఎవరైనా ఫుడ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలి అనుకుంటే మాత్రము ఈ 2026 అనేది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఎంత లేట్ చేయకండి. మీరు అంటే వేరే జాబ్ వదిలేసి దీంట్లో దిగండి అని నేను చెప్పట్లేదు. కాకపోతే అది చేసుకుంటూ కూడా ఇది చేయొచ్చండి. అది క్లౌడ్ కిచెన్‌లో ఉన్న ఒక అడ్వాంటేజ్. అండ్ పాసివ్ ఇన్‌కమ్ ఎవరైనా కావాలి అనుకున్నా కూడా ఈ క్లౌడ్ కిచెన్ అనేది మనము స్టార్ట్ చేసుకోవచ్చండి. అండ్ 2026 నడుస్తదా అంటే అది నడుస్తది. ఆహ్, లేట్ చేయకండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి అంటే కొన్ని రోజులు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ అంటే ఆహ్, థీసిస్ రాయండి, పీహెచ్‌డీ చేయండి అని నేను అనట్లేదు. రీసెర్చ్ అంటే ఏం చేయాలి అంటే మీ ఏరియాలో ఏ ఫుడ్ ఎక్కువగా సోల్డ్ అవుద్ది? మీ ఏరియాలో ఎవరు ఎక్కువ ఏది తింటారు? ఇలాంటివి మాత్రం మనం తెలుసుకుంటే ఇప్పుడు కొన్ని మన హైదరాబాద్‌లో తీసుకుంటే హైటెక్ సిటీ అటు సైడ్ ఎళ్తే మొత్తం గూడా కొంచెం వెస్టర్న్ కల్చర్ లాంటి ఉంటది. పిజ్జాస్, బర్గర్స్, మోమోస్ ఇలాంటివి వెళ్తాయి. అదే ఒకవేళ ఇటు సైడు ఈస్ట్ హైదరాబాద్ సైడ్ వస్తే ఎక్కువ బిర్యానీస్ అవన్నీ ఎళ్తాయి. సో, ఇలా ఒక మీరున్న ఏరియాలో ఎక్కువ ఏది సోల్డ్ అవుద్ది? మీరెక్కువ ఏది తింటారు? మీరెక్కువ ఏది టేస్టీగా కుక్ చేస్తారు? ఇవన్నీ కూడా చూసుకోండి. దీన్ని బట్టి మీకు స్టార్ట్ చేయాలా వద్దన్నది మీకు తెలిసిపోతది. అండ్ 2026 కంటే ముందు అంటే ఆఫ్టర్ కోవిడ్ అన్నమాట. ఆఫ్టర్ కోవిడ్ ఏమైంది అంటే అన్నీ కూడా మనకి హోమ్ డెలివరీస్ అలవాటయిపోయాయన్నమాట. అంటే డోర్ స్టెప్ డెలివరీ అలవాటయిపోయింది. సో, ఫుడ్ కూడా బయటికెళ్ళి తినడానికి ఇష్టపడతారు. కాకపోతే కొంచెం తగ్గిందన్నమాట. బయటికెళ్ళి తినడం కంటే ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ అందరూ కూర్చొని ఆర్డర్ పెట్టుకొని తినడము దీనికి చాలా అలవాటు పడ్డారు జనాలు. సో, మనకి క్లౌడ్ కిచెన్ అంటే గోయింగ్ ఫార్వర్డ్ క్లౌడ్ కిచెన్ అనేది ఇంకా మనకి చాలా స్కోప్ ఉందన్నమాట. సో, స్టార్ట్ చేయొచ్చు. బేసిక్‌గా ఇప్పుడు మాది చూసుకుంటే మేమేం చేసామంటే మాది సిప్ అండ్ స్లైస్ అనేది ఒక క్లౌడ్ కిచెన్ అండి. ఇది 1 ½ ఇయర్ అయింది స్టార్ట్ అయ్యి. అండ్ మా దాంట్లో మేము ఫ్రూట్ బౌల్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ చూసుకుంటాము. దీంట్లో మేము బేసిక్‌గా బౌల్స్ అంటే ఇలాంటి మేము ఎక్కువ ఎకో ఫ్రెండ్లీ వాడతాం కాబట్టి ఇలా ఎకో ఫ్రెండ్లీ బౌల్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఆల్రెడీ ప్యాకేజింగ్ వీడియో చూసే ఉంటారు. దాంట్లో అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ సో, ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్ బౌల్స్ ఇవన్నీ మేము పెట్టాము. అంటే మీరు అదే పెట్టాలని కాదు. కాకపోతే మీకు నచ్చిన దాంట్లో మీకు ఏదైతే టేస్టీగా చేస్తారో అవన్నీ చూసుకుంటే దాన్ని బట్టి మీరు మీ రెసిపీ ఆర్ మీ మెన్యూ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి మెన్యూలో ఎప్పుడు కూడా 15 ఐటెమ్స్ మినిమమ్ 10-15 ఐటెమ్స్ ఉండేటట్టు చూసుకోండి. నేను ఒక 4 బాగా చేస్తాను. నేను 4 పెడతా అంటే కుదరదు. ఎందుకంటే జొమాటో అల్గోరిథం ఉంటదండి మనకి. ఈ జొమాటో అల్గోరిథం ఎలా ఉంటదంటే ఒక కస్టమర్ మీది ఓపెన్ చేసిన తర్వాత మీ రెస్టారెంట్ అనేది జొమాటో పేజ్‌లో లాగిన్ అయ్యాక ఓపెన్ చేసిన తర్వాత ఆ పేజ్‌లో ఏమేమున్నాయి, ఐటెమ్స్ ఏమున్నాయని చెక్ చేస్తా ఉంటాడన్నమాట. సో, వాళ్ళు ఎంత ఎక్కువ టైమ్ మీ పేజ్‌లో ఓపెన్ చేస్తే, మీది అంత జొమాటో వాళ్ళు అంత బూస్ట్ చేస్తారన్నమాట. ఎక్కువ సేపు స్పెండ్ చేస్తారంటే, అరే! దీంట్లో ఏదో ఉంది. ఈ మెన్యూలో ఏదో ఉంది. సో, వీళ్ళని మనం కొంచెం బూస్ట్ చేద్దాం అని చెప్పేసి కొంచెం పైకి పైన అనేది చూపిస్తారన్నమాట. అది జొమాటో ఆల్గోరిథం అలా పనిచేస్తది. స్విగ్గీ కూడా అలానే పనిచేస్తది. సో, మీ మెన్యూలో అట్‌లీస్ట్ ఒక 10-15 ఐటెమ్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇది పాయింట్ నంబర్ 1. అండ్ ఇంకొక సజెషన్ ఏంటి అంటే, మీరు ఫుడ్ లెసన్స్ తీసుకున్నప్పుడు మన వీడియోలో ఉంటది. మన 10 మినిట్స్ వీడియోలో ఫుడ్ లెసన్స్ గురించి ఉంటది. దాంట్లో నేనేం చేశానంటే నేమ్ దగ్గర రెస్టారెంట్ పేరిచ్చాను. అలా కాకుండా మీరు మీ పేరిచ్చేయండి. ఓకేనా? మీ ఓన్ నేమ్ ఇచ్చేసుకుంటే మీరు మల్టిపుల్ ఆర్డర్స్ ఓపెన్ చేసుకున్నా కూడా సేమ్ లైసెన్స్‌తోని మీరు ఓపెన్ చేసుకోవచ్చు.
అండ్ ఇంకా కామన్ క్వెషన్ ఏంటి అంటే ఫుడ్ లైసెన్స్‌లో మనకి రెంటల్ ఇల్లు ఉంటే ఏంటి? ఎలా అన్నది. సో, రెంట్‌లో ఉంటే మీరు రెంటల్ అగ్రీమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలండి. సో, ఒక రెంటల్ అగ్రీమెంట్ తీసుకోండి. ఆ తర్వాత ఆధార్, పాన్ ఇవి సరిపోతాయి. అండ్ కమింగ్ టు ఎవరైతే ఇంకా చాలా మందికున్న క్వెషన్ ఏంటి అంటే, ఇల్లు మా డ్యాడీ పేరు మీద ఉంది. ఇల్లు మా మమ్మీ పేరు మీద ఉంది. కరెంట్ బిల్ మా డ్యాడీ పేరు మీద వస్తది. మా మమ్మీ పేరు మీద వస్తది. ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి. సో, వాళ్ళు ఏంటి అంటే మీరు వాళ్ళ పిల్లలే కాబట్టి మీరు ఓపెన్ చేసుకోవచ్చండి. జస్ట్ ఆధార్, పాన్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ బిల్ ఉంటది కదా! అది పెట్టేసుకుంటే మీకు సరిపోతది. ఇదంతా. సో, ఫస్ట్ మనం ఏంటి ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఫుడ్ లైసెన్స్ మనము తీసుకున్నాము. 10 మినిట్స్‌లో అది అయిపోతది బేసిక్‌గా వెజ్ వాళ్ళకైతే. నెక్స్ట్ ఎన్రోల్ ఎలా చేసుకోవాలి? జొమాటో, స్విగ్గీలో మనము ఎన్రోల్ చేసుకోవాలండి. అదేముండదు మనకి నేను ఇక్కడ చూపించినట్టు జొమాటో అండ్ స్విగ్గీ లోగోస్ ఉంటాయి కదా! ఇక్కడ ఈ యాప్స్ ఉంటాయన్నమాట. ఈ యాప్స్ మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్‌లో ఉంటది. యాప్ స్టోర్‌లో కూడా ఉంటది. ఫర్ యాపిల్ వాళ్ళకన్నమాట. సో, అది డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. అండ్ మీకు కావాలంటే మన దాంట్లో వీడియో ఉంది. చూసుకోండి మన ఛానెల్‌లో. దాంట్లో చూడండి. చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. జొమాటో, స్విగ్గీ రిజిస్ట్రేషన్ అయిపోతది. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఇంకేమి మనకి బేసిక్ డౌట్స్ ఉంటాయంటే ప్యాకేజింగ్ ఎలా చేయాలి? మీరు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఒకటి ఫుడ్ లైసెన్స్ తీసుకోండి. ఆ తర్వాత ఎన్రోల్ చేసుకోండి జొమాటో, స్విగ్గీ. ఏ ఇష్యూస్ లేకుండా ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకోవడానికి కావాల్సిన ప్రతిది కూడా మన ఛానెల్‌లో ఉంటాయండి చూడండి. మెన్యూ ఎలా చేయాలి? మెన్యూలో ఐటెమ్ ఎలా యాడ్ చేయాలి? ఇవన్నీ కూడా ఆఫర్స్ ఎలా పెట్టాలి? డిస్కౌంట్స్ అంటే ఆఫర్స్, డిస్కౌంట్స్‌తో పాటు ఇవి ఎలా పెట్టాలి? అడ్వర్టైజ్మెంట్స్ ఎలా పెట్టాలి? ఇవన్నీ కూడా మన ఛానెల్‌లో ఉంటాయి చూడండి. సో, స్విగ్గీ, జొమాటో ఆన్ బోర్డింగ్ అయిన తర్వాత మీరేం చేయాలి అంటే ప్యాకేజింగ్ గురించి ఆలోచించండి. ఓకేనా? ఫస్ట్ మీరు ఏదైతే మెన్యూ అనుకుంటారో వాటికి రిలేటెడ్ ప్యాకేజింగ్ ఆలోచించండి. అండ్ ఇంకొకటి మీరు లాంగ్ టర్మ్ సస్టైన్ అవుదాం అనుకుంటున్నారా? ఇదొకటి. ప్లస్ మీ బడ్జెట్ ఎంత? ఈ బడ్జెట్ తక్కువగా ఉంది అనుకోండి. మీరు లో బడ్జెట్‌లో చేసుకుందాం అనుకుంటే మాత్రము ప్లాస్టిక్ బౌల్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ అవి ఉంటాయి. అవి మీరు తీసుకోవచ్చు. లేదు నేను కొంచెము ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటా. నేను దీంట్లో ఫ్యూచర్ చూస్తున్నా. లాంగ్ టర్మ్ విజన్ ఉంది అనుకుంటే మాత్రము మీరు స్టార్టింగ్ ఏం చేయండి అంటే ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్‌కెళ్ళండి ఆర్ మంచి ప్యాకేజింగ్. ఎకో ఫ్రెండ్లీ నేను చెప్తున్నా. కాకపోతే మీ ఇష్టం అది. ప్లాస్టిక్‌లో కూడా మంచి ప్యాకేజింగ్ ఉంటది. కొంచెం కాస్ట్‌లీ ప్యాకేజింగ్ తీసుకోండి. నీట్‌గా ఉండాలన్నమాట ప్యాకేజింగ్. ఓకేనా? మీరు దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ప్యాకేజింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అండ్ ఇంకొకటి చాలా మందికుండే కామన్ డౌట్ ఏంటి అంటే ఆహ్, అడ్వర్టైజ్‌మెంట్స్ అనేది మీకు డౌట్ ఉంటదండి. అడ్వర్టైజ్‌మెంట్ జోలికైతే పోకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మంత్ జొమాటో వాళ్ళు మనకి అడ్వర్టైజ్‌మెంట్స్ ఫ్రీగా ఇస్తారు. కొన్ని టార్గెట్స్ ఇస్తారు. ఆ టార్గెట్స్ ఫినిష్ అయిన తర్వాత మీకు ఫస్ట్ మంత్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఫ్రీగొస్తాయి. ఆ తర్వాత మాత్రమే మీరు అడ్వర్టైజ్‌మెంట్ జోలికి ఎళ్ళకండి. నా సజెషన్ ఇది. కొన్ని వీడియోస్‌లో నేను 1 మంత్ పెట్టుకోండి అని చెప్పాను. ఆ 1 మంత్ ఏంటి అని ఫ్రీగొస్తది. ఈ ఫ్రీది పెట్టేసుకోండి. ఆ తర్వాత మాత్రము అడ్వర్టైజ్‌మెంట్ జోలికి ఎళ్ళకండి. ఎందుకంటే వాళ్ళ ఆల్గోరిథంలో ఏం వీడియో ఉంటదంటే వీళ్ళు మనకి అడ్వర్టైజ్‌మెంట్స్ పెట్టుకుంటారు. సో, పెట్టుకుంటారు కాబట్టి మనం ఏం చేద్దామంటే వీళ్ళకి బూస్ట్ చేద్దాము. కాల్ చేద్దాము. కాల్ చేసి ఇంకా పెట్టుకోండి అంటా ఉంటారు. అదొక డిస్టర్బెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మీ అడ్వర్టైజ్‌మెంట్ పెట్టుకుంటేనే మీది పైన కనిపిస్తది. లేకపోతే అది కిందనే ఉంటది. సో, ఇలా కాకుండా మీ రెస్టారెంట్ అనేది పైనుండాలంటే ఏం చేయాలంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి అందరికి షేర్ చేయండి. ఓకేనా? నేను ఇది పెట్టాను. మీరు నా దాంట్లో ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పేసి షేర్ చేసేయండి. చిన్న ఆర్డర్ అమౌంట్ అయినా కూడా ఒక చిన్న ఐటెమ్ అయినా కూడా మీరు పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళకి మీరు చెప్పండి. ఎందుకంటే వాళ్ళే పెట్టుకోకపోతే ఇంకెవరు పెట్టుకుంటారు? ఓకేనా? మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ మీకు కోఆపరేట్ చేయాలి. సో, వాళ్ళకి చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళు మనకు పెట్టుకున్న తర్వాత 5 స్టార్ రేటింగ్ అడగండి. ఖచ్చితంగా అందరి దగ్గర కూడా 5 స్టార్ రేటింగ్ ఇవ్వమని చెప్పండి. ఓకేనా? మీ ఫోన్‌లో నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోకండి. బయట వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! వాళ్ళతో చెప్పి వాళ్ళకి పెట్టించుకోండి. స్టార్టింగ్ ఓన్లీ 4 కిలోమీటర్స్ రేంజ్ ఉంటదండి. మీరు ఒక 1 మంత్ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసిన తర్వాత వాళ్ళు రేంజ్ 10 కిలోమీటర్స్ దాకా ఎళ్తది. ఓకే. జొమాటో అని, స్విగ్గీ అని కూడా. సో, 4 కిలోమీటర్స్ లోపు ఆర్ 3 కిలోమీటర్స్ సరౌండింగ్స్‌లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోమని చెప్పండి. అండ్ 5 స్టార్ రేటింగ్ ఇవ్వమని అడగండి. దాంట్లో మీరు మొహమాట పడాల్సిందేమి లేదు. మీకు ఫ్యూచర్ కావాలి కాబట్టి మీ ఫ్యూచర్ కోసము అడగండి. ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా మనం జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే యాస్ ఎ కస్టమర్ రేటింగ్ ఒకటి చూస్తాము. అండ్ ఇంకొకటి పైన కనిపిస్తుందో లేదో చూస్తాము. సో, పైన కనిపిస్తేనే మనం పెట్టుకుంటాం. ఒకవేళ కనిపించాలి కదా వాళ్ళకి. సో, ఎలా కనిపిస్తది? సో, రేటింగ్ అనేది అడగండి. అడిగిన తర్వాత అక్కడ 5 స్టార్ అని చూపిస్తది. సో, 5 స్టార్, 4 స్టార్, 4.6, 4.5 అలా చూపిస్తే కస్టమర్స్ అనేవాళ్ళు ఆర్డర్స్ అనేది మన దాంట్లో నుంచి ప్లేస్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. ఈ ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మీ లింక్ షేర్ చేసి ఆర్డర్ పెట్టుకోమని చెప్పండి. ఓకేనా? అడ్వర్టైజ్‌మెంట్ జోలికైతే పోకండి. ఇదొకటి ఫాలో అయిపోండి. ఒకవేళ మీ బడ్జెట్ మరీ ఎక్కువుంది అనుకుంటే మీరు హై లెవెల్‌లో స్టార్ట్ చేస్తామనుకుంటే మీరు అడ్వర్టైజ్‌మెంట్ జోలికి ఎళ్ళినా కూడా పర్లేదు. కానీ ఇంట్లో ఉండి చిన్నగా ఒకటే రూమ్‌లో చేసుకుందాము. ఇప్పుడు మాలాగా మేము ఒకటే రూమ్‌లో చేస్తున్నాం. ఇలా అనుకున్న వాళ్ళు మాత్రము దాని జోలికి పోకండి. జెన్యూన్‌గా మీరు ఎఫర్ట్ మొత్తము క్వాలిటీ పైన పెట్టండి.
అండ్ నెక్స్ట్ ఇంకొకటి ప్యాకేజింగ్ పైన పెట్టండి. అండ్ మనకి ఏమేమున్నాయి స్విగ్గీ, జొమాటోతో పాటు ఇంకొకటి మ్యాజిక్ పిన్ అనేది ఉంటదండి. ఆ మ్యాజిక్ పిన్ జోలికైతే మీరు అంటే వాళ్ళు కాల్ చేస్తారు. మీరు జొమాటో, స్విగ్గీ ఎన్రోల్ చేసుకుంటున్న మీకు వాళ్ళ దగ్గర నుంచి కూడా కాలొస్తది. సో మీరేం చేయాలంటే ఎన్రోల్ చేసుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళేం చేస్తారంటే ఒకటి అడ్వర్టైజ్‌మెంట్ ప్యాకేజ్ చెప్తారనమాట. మీరు 52,000 ఏమో ఉంటది ఆ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ తీసుకోండి, తీసుకోండి అంటారు. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసేది చిన్న చిన్న కేఫేస్ అండ్ క్లౌడ్ కిచెన్స్ అన్నమాట. క్లౌడ్ కిచెన్స్ చిన్న చిన్న కేఫేస్‌కి వాళ్ళు కాల్ చేస్తారు. ఇరిటేట్ చేస్తారు. తీసుకోండి, తీసుకోండి అంటారు. మీరు తీసుకోకండి. ఇదొకటి మా సజెషన్. ఓకేనా? అండ్ ఇంకొకటి ఆహ్, బడ్జెట్ ఎంత అవుద్ది? ఓకేనా? స్టార్టింగ్ మీరు చిన్నగా చేయాలనుకుంటే అండర్ 10,000 మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి. మీరు ఒకవేళ పిజ్జాస్ ఇస్తా అనుకుంటే పిజ్జాస్‌కి మనకి ఏం కావాలి? ఒక మైక్రోవేవ్ ఓవెన్ కావాలి. ఓటీజీ ఓవెన్ తీసుకోండి పిజ్జాస్‌కి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం కావాలి? ఒకటి తీసుకుంటే బాక్సెస్ ఉంటాయి కదా! ప్యాకేజింగ్ బాక్సెస్ అవి తీసుకోండి. ఇంకా పిజ్జాకి నెక్స్ట్ కావాల్సిన సాసెస్ అవి ఇవి ఉంటే అవి కూడా తీసుకోండి. అండర్ 10,000 బడ్జెట్‌లో అయిపోద్ది. అదే ఒకవేళ మాలాంటిది అనుకుంటే బౌల్స్ తీసుకోవాలి. అండ్ ఒకటి మనకి జ్యూసర్స్ కావాలి. ఆ జ్యూసర్ ఒక 5,000, 6,000 ఉంటది. నెక్స్ట్ ప్యాకేజింగ్ ఐటెమ్స్ అంతే ఇంకేముండదు. సో, ఇంకేముంటుంది దీంట్లో అంటే ఫుడ్ లైసెన్స్ ఒక రూ. 100 పడుద్ది. జొమాటో ఎన్రోల్‌మెంట్, స్విగ్గీ ఎన్రోల్‌మెంట్ 2 కలిపి కూడా ఒక 3,500 రేంజ్‌లో ఉంటాయి 2 కలిపి కూడా. సో, ఆ 3,500 ప్లస్ ఇదొక 100 3,600 అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏంటి అంటే ఈ ప్యాకేజింగ్ ఐటెమ్స్ ప్లస్ ఇది మన అప్లియన్సెస్ ఉంటాయి కదా! మేమంటే జ్యూసర్ అని చెప్పాను ఎగ్జాంపుల్. పిజ్జా వాళ్ళకైతే ఓటీజీ ఓవెన్ అని చెప్పాను. సో, ఇలా ఇంకేమన్నా మీరు కొత్తగా ఆలోచించి ఇంకేదైనా చేద్దాం అనుకుంటే మీకు కావాల్సిన అప్లయన్సెస్ మీరు తీసుకోండి. లేదు ఇంట్లో ఉండి ఇంట్లో ఐటెమ్సే వాడుకుంటామంటే ఇంట్లో ఐటెమ్సే మీరు వాడుకోవచ్చు. సో, ఇదొక మంచి ఛాన్స్ అండి. మీరు ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతా ఉంటది. ఫ్యూచర్‌లో చాలామంది చాలా ఔట్‌లెట్స్ ఓపెన్ అవుతా ఉంటాయి ఈజీ కాబట్టి. అండ్ ఇంకొకటి ఓపెన్ అయినా కూడా చాలా మంది క్లోజ్ చేస్తా ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకొని ఒక 6 మంత్స్ స్ట్రెచ్ చేస్తున్నా నేను. ఒక 6 మంత్స్ మీరు టైమ్ ఇవ్వండి. 6 మంత్స్‌లో మీకు ఆర్డర్స్ ఒస్తాయి. మీకు రేటింగ్స్ ఒస్తాయి. అండ్ రిపీటెడ్ కస్టమర్స్ ఒస్తారు. ఎందుకంటే మన వీడియోస్ చూసి ఇప్పుడు ఆల్రెడీ ఒక 10, 20 మెంబర్స్ దాకా స్టార్ట్ చేశారు. మాకు వాళ్ళు కాంటాక్ట్‌లో ఉన్నారు కూడా. సో, మీకేదైనా డౌట్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను దాని మీద నెక్స్ట్ వీడియో అయినా లేకపోతే ఆహ్, పర్సనల్‌గా అయినా నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియోకి ఇంతే అండి. థాంక్ యూ. జై హింద్. బై.